Hello, welcome back to my YouTube channel. So actually ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మేము ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది టైమ్. సో మా చిన్ని లైక్ మా బాబుని తీసుకొని పార్క్ వెళ్తున్నాం. పవిత్ర మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. పార్క్. సో పార్క్ వెళ్తున్నాం అనమాట. సో కొన్ని అంటే పార్క్ చిన్న పిల్లల్ని పార్క్ ఎక్కువగా తీసుకెళ్ళడానికి భయపడతాం కదా. బట్ నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్లో కొన్ని పాయింట్స్ నేను ఈరోజు అలా చెప్పబోతున్నా. సో ప్రస్తుతానికి అయితే అండ్ ఇంకొక విషయం, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే చూసి లైక్ చేస్తున్నారో, ప్రతి వీడియోకి వ్యూ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోని కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోద్దు. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు లైక్ నోటిఫికేషన్ రావాలి కదా. సో అందుకని అనమాట. సో ఇప్పుడైతే మనం పార్క్ వెళ్ళిపోదామా? ఓకే. సో ఇక్కడైతే ఇంకా మేము పార్క్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ పార్క్కి వెళ్ళినప్పుడు కొన్ని ఎసెన్షియల్ థింగ్స్, వాటర్ బాటిల్, వాడికి కొంచెం ఆడుకునే వస్తువులు ఇంకా వాడి సైకిల్లోనే పెట్టి తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. ఇదైతే వాడిది చిన్న క్యూట్ ట్రై సైకిల్. యాక్చువల్లీ చిన్నప్పుడు అస్సలు కూర్చునేవాడు కాదు, బట్ ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాడు కదా, వాడికి తెలుస్తుంది, చక్కగా కూర్చుంటున్నాడు. మనం ఎన్ని వస్తువులు తీసుకెళ్ళినా వాళ్ళు మాత్రం వేరే పిల్లలు ఏదైతే తీసుకొస్తారు చూడండి, అదే కావాలని చెప్తారు. సో మా బాబు కూడా అంతే. బట్ కొంచెం డైవర్ట్ చేయడానికి బాగుంటుంది కదా అని నేనైతే ఒక 2-3 తీసుకెళ్తా. ఒక్కొక్కసారి బాల్, ఒకసారి రీసెంట్గానే బీచ్ సెట్ ఒకటి తీసుకున్నా, అందులో 1-2 అలా తీసుకెళ్తూ ఉంటాను అనమాట. బట్ సో ఫస్ట్ అయితే మేము పార్క్ వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నవన్నీ కొంచెం వాడిని కూర్చోబెట్టి ఆ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఏదో ఒకటి అలా కూర్చోబెట్టి అన్నీ చేయించేస్తాను అనమాట. సో యాక్చువల్లీ పార్క్కి తీసుకెళ్ళడం వల్ల పిల్లలకి మనకు అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో అంటే స్టార్టింగ్లో చెప్పాను కదా, అంటే కొంతమంది భయపడతాం. సో నేను కూడా అంతే. యాక్చువల్లీ వీడు కొంచెం బాగుండదు కదా ముందు, బట్ ఇప్పుడు బాగానే ఉంది. కానీ ఇది వరకు లైక్ ఎవ్రీ మంత్ ఏదో ఒక సిక్ ఉండేవాడు అనమాట. లైక్ కోల్డ్, కాఫ్, ఫీవర్ ఏదో ఒకటి ఉండేది. సో అంటే ఎక్కడ మళ్ళీ బయటకు తీసుకెళ్ళి పార్క్స్ తీసుకెళ్తే ఎక్కడ ఇన్ఫెక్షన్స్ కానీ అలా వచ్చేసి మళ్ళీ ఎక్కడ సిక్ అయిపోతాడో అనే భయం ఉండేది. బట్ అలా ఏం ఉండదండి. యాక్చువల్లీ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటూ మనం అసలు మీరు నమ్ముతారో నమ్మరో, 7 months 8 months బేబీస్ని తీసుకొని ఎంత చక్కగా అసలు అంటే ఒక్కొక్క బేబీ పరంగా ఉంటుందిలేండి, అది పక్కన పెడితే లైక్ ఇట్స్ టోటలీ ఫైన్ అనమాట. లైక్ 8 months 9 months బేబీ పిల్లల్ని ఒక 15 to 20 minutes తీసుకురావడంలో అస్సలు తప్పేమీ లేదు, హ్యాపీగా తీసుకురావచ్చు. అండ్ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నన్ను అడిగితే. ఫస్ట్ థింగ్ మోటార్ స్కిల్స్ అసలు అన్నీ వాళ్ళు అంటే టచ్ చేయడం అన్నీ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అట్లీస్ట్ బికాస్ అందరినీ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం కూడా అలా చేయాలి అని ట్రై చేస్తారు అట్లీస్ట్. సో అదొకటి. అండ్ సోషలైజ్ అవుతారు. ఇంకొక సెకండ్ పాయింట్ చాలా అంటే, ఎందుకంటే పిల్లలందరూ ఉంటారు. మా వాడైతే ఉంటాడు కానీ అంటే కూర్చొని ఆడతాడు, బట్ చాలా అబ్జర్వ్ చేస్తాడు పక్కన ఏం జరుగుతుంది, ఏంటి, ఎవరు ఏమంటున్నారు అని చెప్పి. మీరు చూడండి, కావాలంటే వీడియోలో కూడా కనిపిస్తుంది. ఎవరైనా పక్క నుంచి ఇలా వెళ్ళినా చాలు ఇంకా వాళ్ళని కూడా చూస్తారు, కనీసం మాట్లాడినా. అంటే ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్లో పిల్లలకి చాలా అబ్జర్వేషన్ స్కిల్స్ ఉంటాయి, అంటే చాలా ఎక్స్ప్లోర్ చేస్తారనమాట అసలు. బికాజ్ ఇప్పుడు ఇలా చేయించమంటున్నాడు కదా వాడు, స్టార్టింగ్లో అయితే అసలు ప్రతిదానికి భయపడేవాడు అనమాట. సో మనం రోజు తీసుకెళ్ళడం వల్ల అది వాళ్ళకి హ్యాబిచ్యువేట్ అయిపోద్ది. అండ్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఇంకా వాళ్ళకి అసలు ఏం భయం ఉండదు అనమాట, ప్రతిదీ వాళ్ళు చేస్తారు. అసలు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట పార్క్కి తీసుకెళ్ళడంలో. అండ్ శాండ్లో కూర్చోబెట్టి ఆడిస్తున్నారు, మట్టిలో ఆడకూడదు అంటారు, కానీ అస్సలు కాదు. అసలు మట్టి శాండ్లో కూర్చొని ఆడితే బ్లడ్ సర్క్యులేషన్ కానీ అన్నీ చాలా బాగా అవుతాయి అన్నమాట. అసలు
అందుకనే అంటే మాకు కూడా రీసెంట్గానే మేము కూడా అన్నీ తెలుసుకొని సో మంచిగా రోజు అందుకనే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు ఎంత వర్క్ ఉన్నా ఆఫీస్ వర్క్ ఉన్నా లైక్ ఇంట్లో పనులు ఉన్నా ఏమున్నా అవన్నీ కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ మన పిల్లలతో మనం స్పెండ్ చేస్తే ఏంటి, ఇదివరకు అయితే మా అత్తయ్య ఉండేవారు, తనే తీసుకెళ్ళేవారు అనమాట రోజు వెళ్ళి పార్క్కి. సో ఇప్పుడైతే లైక్ కొన్ని పనుల మీద వేరే లైక్ మా ఊరు వెళ్ళారు. సో ఇప్పుడు అప్పటి నుంచి నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ వాడికంటూ టైం తీసుకొని ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes వీఆర్ స్పెండింగ్ ఇన్ పార్క్. ఈరోజు అయితే సాటర్డే కాబట్టి ఆబ్వియస్గా మా హస్బెండ్ కూడా వచ్చారు, లైక్ వీడియో కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి ముగ్గురం వెళ్ళాం. వీకెండ్స్ ఆల్మోస్ట్ వీకెండ్స్ అయితే ముగ్గురం వెళ్తాం, బట్ నార్మల్ డేస్లో అయితే నేనే ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes టైం తీసుకొని నేనే బాబుని తీసుకొని వచ్చి లైక్ కొంతసేపు కొన్ని యాక్టివిటీస్ చేపిస్తాను అనమాట. అండ్ పక్కన పిల్లలతో ఆడడం అండ్ ఆల్సో స్పీచ్ మాట్లాడడం కూడా చాలా తొందరగా వస్తుంది అనమాట, ఎందుకంటే పక్కన పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. సో వీళ్ళు కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా చాలా బెనిఫిట్సే ఉన్నాయన్నమాట పార్క్కి తీసుకురావడం వల్ల. అండ్ మనకు కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. లైక్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes వాళ్ళకంటూ కొంచెం టైం ఇచ్చేస్తే. సో ఇదన్నమాట వీడియో. That is it for this video. Thank you so much for watching. Like, share and subscribe to my channel. Thank you. Bye bye.